హాయ్ గైస్, నా పేరు నిఖిల్. నేను వేదాంతులో లాంగ్ టర్మ్ చేస్తున్నా. నేను జూలైలో జాయిన్ అయ్యాను. జూలై నుంచి మాకు డిసెంబర్ కల్లా కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నా స్కోర్ వచ్చేసి 84%. ఈ ఇయర్ నేను 111 మార్క్స్ స్కోర్ చేశాను. ఇంకా వేదాంతులో ఎట్లా అంటే బయట ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ క్లిక్కర్ ఆప్షన్ ఒకటి, ఇంకా స్మార్ట్ బోర్డ్స్. క్లిక్కర్ అంటే మనం క్లాస్లో క్విజ్ పెట్టినప్పుడు దాని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కోసం క్లిక్కర్ ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత స్మార్ట్ బోర్డ్స్. ఇంకా ఇక్కడ పర్సనల్ అటెన్షన్ ఖచ్చితంగా గ్రాప్ చేస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్ మీద సార్స్ వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడతారు, ప్రాబ్లం ఏంటని అడుగుతారు. అట్లా ఉంటుంది. ఇంకా డౌట్స్ ఏమన్నా వచ్చినా కానీ ఎనీ టైం వాళ్ళ బ్రేక్ టైంలో కానివ్వండి, వాళ్ళు బ్రేక్ తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి పర్సనల్ మెంటర్స్. ఎప్పుడైనా లో ఫీల్ అయినా కానీ, దేంట్లో డిమోటివేట్ అయినా కానీ దగ్గరకు వచ్చి మోటివేట్ చేస్తారు. కాజ్ ఏంటి, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మొత్తం ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫిజిక్స్ లో చాలా లో ఫీల్ అయ్యేవాడిని. అంటే నాకు డిఫికల్ట్ అనిపించేది. లాస్ట్ ఇయర్ నాకు ఫిజిక్స్ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్, ఫేవరెట్ సబ్జెక్ట్ కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫిజిక్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను. ఇంకా నా ఫేవరెట్ టీచర్ ఇక్కడ తేజశ్రీ మ్యామ్, కెమిస్ట్రీ మ్యామ్. తను నన్ను లోలో ఉన్నప్పుడు కానీ చాలా మోటివేట్ చేశారు. ఇంకొకటి డౌట్స్ కూడా యాప్ లో కూడా మీరు స్కాన్ చేసి అట్లా చెక్ చేసుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం, ఏ టైంలో అయినా కానీ డౌట్ యాప్ యాక్సెస్ వస్తుంది. నైట్ టైం కానీ ఎప్పుడైనా కానీ లైవ్ లో ఒకళ్ళు కాల్లో ఉంటారు, అక్కడ నుంచి డౌట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకోటి వేదాంతులో ఫ్యాకల్టీ మొత్తం కూడా కైండ్ గా ఉంటారు. ఫ్యాకల్టీ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఎక్స్ట్రా ఎవరైనా అకాడమిక్స్ లో కానీ ఎవరైనా అంటే స్కోల్ చేయడం కానీ అట్లా ఉండదు. డౌట్స్ అడగమని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇంకా డౌట్స్, ఈ డౌట్ ఎందుకు రాలేదు నీకు అని అడిగి మంచిగా మోటివేట్ చేస్తారు. దే విల్ నెవర్ స్కోల్డ్. అసలు తిట్టడము అట్లాంటిది ఏమి ఉండదు. చాలా కైండ్గా ఉంటుంది వేదాంతం. జూనియర్స్కి టిప్ అంటే రెగ్యులర్గా మీరు డైలీ 15-16 అవర్స్ చదవాల్సిన అవసరం లేదు. మెయిన్స్కి కానీ అడ్వాన్స్కి కానీ 15-16 అవర్స్ చదవాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్గా ఫోకస్ తోటి ఒక 10 అవర్స్ 11 అవర్స్ మాక్సిమం 12 అవర్స్ చదివితే సరిపోతుంది. 12 అవర్స్ వరకు చదివి క్వశ్చన్స్ వేసుకొని ఇంకొకటి రెగ్యులర్గా రివిజన్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా కాన్సెప్ట్లో మాస్టర్ అయినా కానీ, అంటే దాన్ని ప్రో లెవెల్ వరకు చేసినా ఫస్ట్ ఇయర్లో చేస్తారు. మళ్ళీ ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 2 years అవుతుంది మీరు జాయిన్ అయ్యి కూడా. సో మీరు మర్చిపోతారు. దాన్ని రెగ్యులర్గా వీకెండ్స్లో కానీ, ఫ్రీ టైం దొరికినప్పుడు కానీ రివైజ్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ మీరు పొద్దుగులు చదువుతూనే ఉండాలి. మెయిన్స్ అంటే ఖచ్చితంగా 15-16 అవర్స్ చదివితేనే వస్తుంది అడ్వాన్స్ అని అట్లేం లేదు. మీరు ఫోకస్డ్గా 10 to 12 hours చదవండి. యూ విల్ డెఫినెట్లీ క్రాక్ చేయండి.